సార్ మీ నేమ్‌కి ముందు దేశభక్త, అపోస్తలుడు, ఆహ్, రంజిత్ ఓఫీర్ అనే ఆ నేమ్స్ ప్రజలు పెట్టారా? లేకుంటే ఓన్లీ క్రిస్టియానిటీ పెట్టారా? ఆ బిరుదు ఎట్లొచ్చింది సార్ మీకసలు? దేశభక్త. ప్రజలే పెట్టారు. ఎందుకంటే నేను బేసికల్లీ ఐఎమ్ ఏ క్రిస్టియన్. హ్మ్. మా నేను ఫోర్త్ జనరేషన్. నా కొడుకు ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్. హ్మ్. క్రీస్తులో ఉన్నాం, క్రైస్తవ విశ్వాసంలో ఉన్నాము. అయితే మా తాతలందరూ కూడా పాస్టర్లే, సంఘ కాపరులు, సంఘ స్థాపకులు, హ్మ్. బైబిల్ పండితులు. వాళ్ళందరూ కూడా వాళ్ళు సువార్త చెప్పినా ఏది చెప్పినా భారతీయ సాంప్రదాయాలను, సంస్కృతిని, పురాణాలను చాలా గౌరవించేవాళ్ళు. గౌరవించమని నాకు నేర్పించిన వాళ్ళు కూడా వాళ్ళే. ఎంతకంటే మా మా అమ్మ నా చిన్నతనంలో ఇంటికి చందమామ, ఆ, చిన్నపిల్లల కథల మాసపత్రిక ఎవ్రీ మంత్ అమ్మ తెప్పించేది చందా కట్టి. హ్మ్. అందులో రామాయణం, మహాభారతం ఇలాగా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కథ, ఒక పీస్ ఆఫ్ స్టోరీ వచ్చేది. తర్వాత నాకు ఈ స్టోరీ మొత్తం కావాలమ్మా అని అడిగితే లైబ్రరీకి వెళ్ళాలి బాబు అని చెప్పింది. లైబ్రరీకి వెళ్ళి నేను రామాయణం అంతా నేను 6 ఏళ్ల ప్రాయంలో చదివాను. అంటే క్రిస్టియానిటీలో ఉంటూ కూడా మన దేశంలో పెద్దలు ఏం చెప్పారు, ప్రజలు ఏం నమ్ముతున్నారు, వాళ్ళ వర్షన్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి, గౌరవించాలి అనేది పెద్దలు నేర్పించారు. అంటే ఫస్ట్ నుంచి క్రిస్టియన్సేనా సార్ మీరు? ఫోర్త్ జనరేషన్ అని చెప్తున్నా కదా. ఆహా! మా ఓకే. ముత్తాత యొక్క తండ్రి గారు ముందు కన్వర్ట్ అయ్యారు. హ్మ్. ఇటు అమ్మ వైపు ఏమో రెడ్డీసు, నాన్నగారి వైపు యాదవాసు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళు ఆ కాలంలో రక్షణ పొంది, అప్పట్లో ఆ పాత కాలంలోనే తాతయ్య గారు బిఏ చేశారు. ఆ రోజులు ఎడ్యుకేషన్ కూడా అంత తక్కువ కదా. అందుచేత వాళ్ళు సువార్త సేవ చేస్తూ చేస్తూ బావగారు బావగారు చెల్లెమ్మ అని పిలుచుకొని వియ్యమంది అట్లా మళ్ళీ మేము పుట్టామన్నమాట.